ఇది చాలా చిన్న చిన్న అక్షరాల కారణంగా కనబడడం కొంత కష్టం అవుతుంది, కానీ ఒరిజినల్ ఫిగరు ఇది. ఏంటయ్యా అంటే దేశంలోని వివిధ రాష్ట్రాలు గత 10 ఏళ్లలో ఆర్జించినటువంటి ఆదాయపు లెక్కలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నటువంటి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 7,86,15,542 నుంచి, ఇది 2017-18లో, 18-19కి 8,73,72,111, 19-20కి 9,25,83,912, అలాగే 20-21కి వచ్చేటప్పటికి 9,78,58,146, 21-22కి వచ్చేటు 11,48,47,129, 22-23కి వచ్చేటు 13,03,52,362, 23-24కి వచ్చేటు 14,39,87,387. ఇట్లాగా ఆదాయ వనరుల వృద్ధి అన్నటువంటిది నేను ఇంతకుముందు కూడా చెప్పా. చంద్రబాబు గారి టైంలో 2014-19 నుంచి పెరిగింది, అలాగే 19-20-24 మధ్యలో కూడా పెరిగింది. పర్సంటేజ్ పరంగా చూస్తే ఓ పావు వంతు ఎక్కువే ఉంది, కానీ అంటే 0.25% ఎక్కువే ఉంది, కానీ తక్కువేం లేదు. కానీ ఆర్థిక విధ్వంసం సర్వనాశనం అయిపోయింది అన్న ప్రచారాలు, దానికి అనుగుణంగా మీడియాకు సంబంధించినటువంటి వార్తల కారణంగా ప్రజలైతే మభ్యపడ్డారు. అది పక్కన పెడితే రాష్ట్రం తిరోగమనంలో ఏమీ లేదు, అభివృద్ధి దిశలోనే ఉంది. అప్పులు తిరోగమనం అంటామా? దానికి బదులుగా ఆల్టర్నేటివ్ ఏంటో ఇప్పుడు ఏమైనా చూపెడితే చూద్దాం.